దైవజనుడు యేసయ్య గారు దీపాన్ని యేసయ్య వెలిగించాడు. భౌతికంగా అన్న ఇక్కడ మన మధ్యలో లేకపోయి ఉండవచ్చు, కానీ యేసయ్య వెలిగించిన దీపముగా ఇప్పటికీ అనేక కుటుంబాలకు వెలుగుమయముగా నిలిచినట్లుగా ఇక్కడ చేరిన మీలో ఒక్కొక్కరు వెలుగుదులుగాక, వెలుగుమయముగా మార్చబడుదులుగాక. ఇప్పుడు అడగండి, నా దీపం వెలిగించండి యేసయ్య, నా దీపం వెలిగించువాడు నీవే యేసయ్య అని. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, నీవు వెలిగించిన మరొక్కసారి ఇక్కడ చేయడం మా అందరి దీపములు వెలుగునట్లుగా సమస్త అపవిత్రత తొలగించి వెలుగుమయముతో నింపమని కోరుకుంటున్నాము యేసయ్య. చప్పట్లు పడుతున్నారు, యేసయ్య చేతికి అప్పగించుకొని నన్ను వెలిగించండి, నా కుటుంబాన్ని వెలిగించండి, నా పిల్లల జీవితాలు వెలిగించండి, మా సంఘాలు వెలుగుమయముగా మార్చబడాలి. దైవజనుడు యేసయ్య గారు వెలుగుమయముగా మార్చబడి అనేక మంది చీకటి బ్రతుకులకు వెలుగు ప్రసాదించినట్లుగా తండ్రి మా జీవితాలు కూడా వెలుగుగా మార్చబడాలి యేసయ్య.
అనేకులకు మేము ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అనేకులు రక్షించగలిగిన యోధులుగా మేము నడిపించబడాలి. విశ్వాసిగా మా మీద అతి బాధ్యత ఉంది ప్రభువా. ఒక సేవకుడిగా మా మీద అంతకంటే ఎక్కువైన బాధ్యత ఉంది యేసయ్యా. దైవజనులు యేసయ్య గారు ఎలాగైతే ప్రాణార్పణముగా పరిచర్య నిమిత్తమై పోయబడ్డాడు, శ్రమపరచబడ్డాడు, అలాంటి అనుభవాలు మేము కూడా కలిగి నడిపించబడినట్లుగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని మీరు మాట్లాడారయ్యా. నిశ్చయముగా ఇదిగో నీతిమంతుని ద్వారా కలుగుతున్న అట్టి అనుభవాలు మాలో కలగాలి. అడుగుదాం, అందరూ మీ కుడి చేతిని పైకెత్తి అడుగుదామా? నీతిమంతుడైనటువంటి యేసయ్య గారి మనస్సులో వారి మాట, వారి విధానం, వారి నడవడిక, వారి మీద ఉన్న అభిషేకం నిశ్చయముగా మా మీద దిగివచ్చినట్లుగా, ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీదుగా రెట్టింపుగా వచ్చినట్లుగా ఒక్కొక్కరి మీద అట్టి కృపలు అట్టి ఆశీర్వాదాలు వెయ్యినట్లుగా దేవుడు దయచేయునుగాక, వెయ్యినట్లుగా దేవుడు దయచేయునుగాక. ఈ పిల్లలను ఆశీర్వదించిన దానికంటే వెయ్యినట్లు ఎక్కువగా ఈ జనసంఖ్యను మార్చి ఆశీర్వదించబోతున్నానని ప్రమాణం చేసిన దేవుడు నిశ్చయముగా ఈ ఆశీర్వాదాలు మనకు కలగజేయనట్లుగా పూర్ణ మనసుతో ప్రభు చేతులుగా ప్రేమిస్తూ ప్రార్థన చేసుకున్నాం. ఎన్నో దినాల నుంచి దీనదాసుడిగా మా ఆత్మీయ తండ్రి దైవజనులు రథము రౌతులు లాంటి దైవ సేవకులు యేసయ్య గారిని తండ్రి ఈ లోకంలో లేనప్పటికి కూడా ఆయన ప్రేమను, ఆయన మాటను, ఆయన పాటను మీరు మాకు ఇచ్చారు తండ్రి. మేమిచ్చిన యేసయ్య మీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి. ఇదిగో మీరు ఇచ్చిన రక్షణ భాగ్యముతో మనసారా ఇంత సమయం స్తుతించడానికి మీరు సహాయం చేశారు ప్రభు. అందుకు మీకు స్తోత్రం. మరొక్కసారి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అని చెప్పిన దేవుడు తండ్రి. నీతిమంతుడైన దైవజనులు యేసయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఇదిగో ఈ సంఘం మీద, మీ సన్నిధిలోనికి చేరి వచ్చిన ప్రేమిడుల మీద, చేరి వచ్చిన మా దైవ సేవకులు పెద్దల తల్లిదండ్రుల మీద మీ మెండైన ఆశీర్వాదాలు ఒక్కొక్కరికి కలుగునట్టుగా మీరు సహాయం చేయమని వేడుకొని చూస్తున్నాం. యేసయ్య గారు లేని లోటు యేసయ్యా మీరు మాతో ఉన్నారు నాయన. అనుక్షణము అనుదినము కనుపాపవలె మీరు కాపాడుతూ ఉన్నారు. ఎందుకు మీరు స్తోత్రం. ఇదిగో తండ్రి దైవజనులు నడిచిన బాటలో పిల్లలముగా తండ్రి ఈ పరిచర్యలో శ్రమ పడుతూ స్వార్థ పని చేయొచ్చు ప్రాణార్పణంగా పోయబడుతున్నా ఇదిగో ఈ పరిచర్యను కూడా మీ చేతులకు సమర్పించాను తండ్రి. దీవెనకరంగా మీరు జరిగించమని వేడుకోవచ్చు. ఇదిగో ఈ కృతజ్ఞత, ఈ ప్రార్థనకు తండ్రి ఎంతమంది అయితే మా తల్లిదండ్రులు విశ్వాసులు నాయన పెద్దలు గుప్పిలిప్పి ఉన్నారో ఆ కుటుంబాలన్నీ యేసు నామములో ఆశీర్వదించబడును గాక, ఆశీర్వదించబడును గాక. పరిచర్య చేసిన బిడ్డలు, ప్రార్థన చేసిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి దేవా ఎన్నిక లేని వాడిని ప్రేమను తండ్రి మీ ప్రేమను పొందుకోలేను. ఎంతోమంది దైవ సేవకులు నాయన ఆహ్వానం లేకున్నప్పటికి కూడా దేవ ఆహ్వానాన్ని విని కూడా మీ సన్నిధికి వచ్చారు తండ్రి. మా సేవకుల పరిచర్యను, సేవకుల కుటుంబాలను సియోనులో నుండి మీరు ఆశీర్వదించమని, మీరు అక్కడ ఆలస్యం అయితే ఇంకా ఈ విధంగా మేము కలుసుకొని మీ నామాన్ని స్తుతించే భాగ్యం మీరు మాకు ప్రసాదించమని శ్రద్ధ భయభక్తులతో మేము మాటలు విన్న మీ బిడ్డలందరినీ దేవా మీ ఆశీర్వాదాలతో నింపండి. భక్తుడు అపోస్తలుడు పేతురు గారు చెప్పినట్టుగా మీరు ఆశీర్వాదమునకు వారసులు అగుటకే ఇక్కడికి పిలువబడితే అని చెప్పారు నాయన. ఎంతోమంది లేరు ఇక్కడ, మీ చిత్తానుసారమైన వారిని తీసుకొచ్చారు. యేసు నామములో సియోనులో నుండి మీ ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం మీద ఈ దినాన ఒక్కొక్కరు పొందుకొని వారి కుటుంబాలకు వెళ్ళుదురుగాక. మీ ఆశీర్వాదాలతో తృప్తిపరిచి వర్ధిల్లింప చేయమని మీ దీనదాసుడు ఇంతవరకు మీ మాటలు అందించి ఉన్నారు తండ్రి. ఇంకా బలపరచండి, అభిషేకించండి. బలవంతుని చేతుల్లో బాణాల్లాగా మీ దాసుని మీరు బలపరిచి ఆశీర్వదించమని మరొక్కసారి ఈ సమూహం అంతటిని, సేవకులందరినీ, సంఘాన్ని మీ చేతులు సమర్పించాను. ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. చెప్తామండి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు
పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఈ కృతజ్ఞత ఈ ప్రార్థనకు వచ్చి ఉన్న బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి కాపాడి ఆశీర్వదించునుగాక.